ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒంగోలు జాతి గిత్తల పోషకులను ప్రోత్సహించేలా ఎడ్ల బల ప్రదర్శన పోటీలను నిర్వహించడం అభినందనీయమని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, సంతనూతలపాటి శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్, 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. నాగులపులపాడు మండలం మద్దిరాలపాడులో మండవ వెంకట్రావు మెమోరియల్ ఆధ్వర్యంలో టీడీపీ సీనియర్ నాయకులు గుమ్మడి సాయిబాబా నేతృత్వంలో 4వ రోజు జరిగిన పోటీలను ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. ఈ పోటీల్లో బాపట్ల జిల్లా చుండూరు మండలం వేటపాలెం వాసులు అత్తోట శిరీష, శివకృష్ణ చౌదరులకు చెందిన ఎడ్ల జత, పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం ఎర్లపాడు గ్రామస్తులు మంగు రమాదేవికి చెందిన ఎడ్ల జత, నాగలపులపాడు మండలం మద్దిరాల ముప్పాళ్లకు చెందిన పుచ్చకాయల శేషాద్రి చౌదరికి చెందిన ఎడ్ల జత మొదటి 3 స్థానాల్లో నిలిచాయి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు సిద్ధా సూర్యప్రకాశ్ తో పాటు పలువురు టీడీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గౌరవనీయులు పెద్దలు మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు, గౌరవ ఒంగోలు పార్లమెంటరీ సభ్యులు ఈ జతన ప్రారంభిస్తున్నారు. ఒక్కసారి గట్టిగా గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా శాఖ మంత్రులు ఎం రాంప్రసాద్ రెడ్డి గారు, స్థానిక శాసన. థ్యాంక్ యూ సార్. రైతు తరఫున, రైతు సోదరులందరి తరఫున గౌరవ మంత్రివర్యులు ఎం రాంప్రసాద్ రెడ్డి గారు వారికి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదములు. మీరు ప్రస్తుతానికి అలా కొనసాగవచ్చు. అటు చివరికి వెళ్ళి గారు కట్టెల పడవాలి. కొనసాగవచ్చు. గడుగులందులాగల 7/5/2026 తేదీ నుండి బల్లిపురం మండలం మండ వెంకట్రావు మెమోరియల్స్ తరఫున గౌరవనీయులు ప్రదర్శన నిర్వాహకులు గుమ్మడి సాయిబాబు గారు బహుకరిస్తున్నటువంటి సిరి సత్కారాన్ని జత యజమానిని సత్కరించి జ్ఞాపికను, అదేవిధంగా గిఫ్ట్ను బహుకరిస్తున్నారు. గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు ఒకసారి రామన్నా కొట్టుకో చారి పక్కము అన్న కొంచెం కార్యక్రమంలో కొంచెం అందరూ వస్తారు. మనీ ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి జ్ఞాపకం, అదేవిధంగా నిర్వాహకులుగా జ్ఞాపకం, రైతుకు ఉపయోగపడే విధంగా గిఫ్ట్ను బహుకరిస్తున్నారు నిర్వహణ కమిటీ సభ్యులు. ఈ రోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేకమైన కార్యక్రమానికి ఆహ్వానించిన సోదరులు స్థానిక శాసనసభ్యులు విజయ్ కుమార్ గారికి, అలాగే మా 20 సూత్రాల చైర్మన్ గారైన దినకర్ గారికి, వేదిక పైన ఉన్న పెద్దలకు, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన రైతు సోదరులందరికీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు, ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. తెలుగుదేశం అంటే తెలుగు కళ ఉట్టిపడే విధంగా ఈరోజు ఈ ప్రాంతంలో ఎడ్ల పందాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఒంగోలు అంటే గుర్తుకొచ్చేది ఎడ్లు. ప్రపంచంలోనే ఒంగోలు జాతి గిత్తకున్న ప్రాముఖ్యత తరపున మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే తెలుగు సంస్కృతిలో భాగమైన ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు పల్లె లోగిళ్లలో అంతరించిపోకుండా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలి. అలాగే ఏదైతే ఒంగోలు జాతి గిత్తకు పేటెంట్ ఉందో అది కూడా రేపు రాబోయే కాలంలో కూడా మన జాతిని ఈ ప్రాంతంలోనే ఏ విధంగా అభివృద్ధి చేసుకునే విధంగా ప్రభుత్వాలు కూడా పనిచేస్తాయని తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఎంతో వ్యయ ప్రయాసలకు కూడి 360 రోజులు మంచి పోషకాహారం ఇచ్చి తమ బిడ్డల్లాగా చూసుకుంటున్న
రైతు సోదరులకు వాళ్ళ యొక్క కష్టానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మన గుడ్డు కోసం మనం పనిచేస్తా అంటే మనం ఏ పశువుల కోసం మన బిడ్డల్లాగా చూసుకుంటున్నాం. అలాంటి రైతు సోదరులందరినీ మనం ఇక్కడి నుంచి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో వందలాది మంది రైతులు వచ్చారు, అలాగే చాలా మంది ఆడియన్స్ వచ్చారు. ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే బహుమతులు పొందారో వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియ అందంగా అలంకరించుకొని వాటిని టీవీల్లో కూడా కొన్ని షోలు కూడా జరపటం, చాలా అందంగా కూడా వాటిని చూపించడం కూడా మనం చూస్తూ వస్తున్నాం. మనకి ఇక్కడ పోషణ అనేది తగ్గినందువల్ల ఎక్కువగా కూడా రైతులు అనేవాళ్ళు వీటిని ఎక్కువగా కూడా పెంపుదల చేయాలని అంటే ఒక భయం అనేది కూడా వచ్చినది. అందుకే మన చదలవాడలో పశు క్షేత్రం అనే దాన్ని చూస్తున్నాం. మన సోదరులు స్థానిక శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ గారికి కూడా ఎప్పుడూ చెప్తుంటారు, ఆ చదలవాడ పశు క్షేత్రంలో మన ఒంగోలు జాతి ఎడ్లని ఎక్కువగా కూడా అక్కడ పెంపొందించుకుంటే ప్రోత్సహించి మనం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిధులు కూడా వాటికి ఉన్నాయనేది కూడా మన దినకర్ గారికి కూడా గుర్తు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనం దాన్ని కూడా రికమెండ్ చేసుకొని అక్కడ ఢిల్లీలో ఆ చదలవాడ పశు క్షేత్ర అభివృద్ధి కొరకు కూడా మనం అందరం కూడా పాలు పంచుకోవాలని కూడా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటూ ఈరోజు అద్భుతమైన ప్రదర్శన చూపించారు లింగయ్య గారు. వారి ఎడ్ల జతాలు కూడా చాలా చక్కగా కష్టంగా కూడా ఎంతో, ఎందుకేంటంటే ఆ ఓనర్స్కి ఆ బాధ అర్థం అవుతూ వస్తుంటుంది. ఈ పోషణ చేయటమే కాకుండా ఈ పోటీల్లో వారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఆ ఉత్సాహం అనేది వారిలో కూడా ఎక్కువ కనపడుతుంటుంది. కార్యక్రమ నిర్వహణలో సహాయ సహకారాలు అందించినటువంటి గుమ్మడి సాయి గారి యొక్క మిత్ర బృందానికి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ 2010లో మొట్టమొదటిసారిగా ఇదే గ్రౌండ్లో వాలీబాల్ క్రీడలకి సంబంధించినటువంటి బహుమతి ప్రధానోత్సవానికి ఆ రోజు ముఖ్య అతిథిగా రావటం, మళ్ళీ ఈరోజు దాదాపు 16 సంవత్సరాల తర్వాత ఆ రోజు కూడా మన గుమ్మడి సాయి గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఆ కార్యక్రమానికి రావటం, తర్వాత ఈరోజు వారు ఒక వారం క్రితం అడిగినప్పుడు కాదనలేనటువంటి పరిస్థితి, మళ్ళీ ఒకసారి గత స్మృతులు ఈ ప్రాంతానికి వచ్చి మీతో పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈ ప్రాంతం చూసినప్పుడు ఒంగోలు జాతి పశువులకి సంబంధించిన ఉత్పత్తి కేంద్రం చదలవాడ సంబంధించినటువంటి ఆ కేంద్రం యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత అవన్నీ కూడా స్పృహంలోకి వస్తాయి. ఈరోజు ఏదైతే ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఏదైతే నశించిపోతున్నా తరిగిపోతున్నటువంటి ఒంగోలు జాతి ఆవులకి సంబంధించి కానీ వాటిని ఏ విధంగా పెంచుకోవాలి అనేటువంటి ఒక స్ఫూర్తిని చాటేటటువంటి అవకాశం ఇటువంటి యొక్క కార్యక్రమాల వల్ల ఉంటుంది. గతంలో ఒంగోలు జాతి ఆవులకి సంబంధించి బ్రెజిల్ అలాగే ఇతర దేశాల్లో చాలా విలువైనటువంటి సంపదగా భావిస్తూ కోట్లాది రూపాయలు గడిస్తున్నటువంటి పరిస్థితి. కానీ మనం వెనుకబడిపోయాం. మన ప్రాంతంలో ఉండేటటువంటి ఈ జాతి పశువుల్ని వీటిని ఉత్పత్తి చేసి ప్రపంచవ్యాప్తంగా మనం ఒక మార్కెట్ని క్రియేట్ చేసుకోగలిగినటువంటి అవకాశం ఉన్నా ఎందుకో వెనుకబడిపోయాం. దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క సంకల్పం స్వర్ణాంధ్ర. స్వర్ణాంధ్రలో వ్యవసాయ ఆధారిత రంగాలు ఏవైతే ఉన్నాయో పల్లెలకు జీవనాడిగా ఉన్న పట్టుకొమ్మలుగా ఉన్నటువంటి ఆ అంశాల్లో అద్భుతమైనటువంటి ప్రగతి సాధించినప్పుడు మాత్రమే సాధ్యం అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం వికసిత భారత్లో స్వర్ణాంధ్ర భాగస్వామ్యానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషికి ప్రతి ఒక్కరూ కూడా ఆలంబనగా నిలవాలని చెప్పి నేను తెలియజేస్తూ, ముఖ్యంగా బహుమతులు గెలుచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి అలాగే ఈ యొక్క పోటీలో పాల్గొని స్ఫూర్తి చాటినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ చాలా చక్కగా ఇక్కడ నిర్వహించినటువంటి ఈ కార్యక్రమానికి ఈరోజు నేను హాజరు కావటం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తూ మరోసారి మిత్రులు
ఉమ్మడి సాయి గారిని వారి మిత్ర బృందాన్ని అభినందిస్తూ అందరికీ నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.